ప్రధాని జేబు దొంగ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపైన కేసు, ఆయనపై 8 వారాల్లో చర్యలు తీసుకోండి అని చెప్పేసి ఈసీకి ఢిల్లీ హైకోర్టు సూచన చేసిందంట. ఈయన ఉన్న కాడ ఉండకుండా ఈ ప్రధాని జేబు దొంగ అనే బట్టే ఈయనే ఇట్లా. నిజంగా చూడండి వీళ్ళ అసమర్థత, కాంగ్రెస్ పార్టీ అసమర్థత ఎట్లా ఉంటుందంటే పార్లమెంటు మీద దాడి జరిగింది మొన్న. ఏది ఆ టియర్ గ్యాస్లో అవి పెప్పర్ స్ప్రేలు పట్టుకొని పోయి దాడి చేశారు. దాంట్లో బేసిక్గా ఎవరు నిందితులు కావాలి? బీజేపీ పార్టీ కావాలి. కానీ ఈయన చేసిన ఒక పప్పెట్ వల్ల, రాహుల్ గాంధీ అనేటువంటి ఒక పప్పెట్ చేసినటువంటి వ్యవహారం వల్ల ఏమైంది? అది దాన్ని మొత్తానికి మోడీ దానికి అడ్వాంటేజ్గా మార్చుకున్నాడు. ఈయన లోపల నుండి వీడియోలు తీసుడు, ఇవి చేసుడు, ఏదో కట్టగట్టుడు, ఇవన్నీ చిన్నపిల్లల మనస్తత్వం. సో కాబట్టి అసలు బీజేపీ పార్టీని పెంచి పోషిస్తున్నది ఓలో కాదు, ఈ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి డౌట్ వస్తుంది. ఇంకొకటి చెప్తాను నేను మీకు, ఎందుకంటే ఈ విషయం వచ్చింది కాబట్టి ఒక విషయాన్ని చెప్తాను నేను. ఇప్పుడు మొన్న ఏ స్టేట్కి ఎన్నికలు జరిగినాయి? తెలంగాణ రాష్ట్రానికి జరిగినాయి, మధ్యప్రదేశ్ రాష్ట్రానికి జరిగినాయి, రాజస్థాన్ రాష్ట్రానికి జరిగినాయి, ఇంకొకటి ఛత్తీస్గఢ్ జరిగినాయి, ఇంకొకటి మిజోరానికి జరిగినాయి. అయితే ఇందులో బీజేపీ పాలిత రాష్ట్రాలన్నీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలన్నీ, ఇప్పుడు కాంగ్రెస్ గెలిచింది ఎంత, ఇప్పుడు బీజేపీ గెలిచిన ఏ రాష్ట్రం? ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఐఎన్సీ గెలిచింది, అంటే కాంగ్రెస్ గెలిచింది. మధ్యప్రదేశ్లో చిత్తుగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, బీజేపీ గెలిచింది, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉండే. ఇక్కడ సేమ్ మళ్ళీ బీజేపీ గెలిచింది, ఇక్కడ బీజేపీ గెలిచింది. ఇలా అనుకుంటారు. ఇక్కడ స్థానిక పార్టీ, లోకల్ పార్టీ ఏదో జెడ్ఎంయూనో సంథింగ్ ఏదో ఉంటుంది, ఆ పార్టీ గెలిచింది ఆడ. ఇక్కడ చూడండి, ఈడ ప్రధానంగా గెలవాల్సింది ఏంటిది? మధ్యప్రదేశ్ని గెలవాలి కాంగ్రెస్ పార్టీ, ఇదిని గెలవాలి, దీన్ని గెలవాలి. ఇక బీజేపీ ఈడ కాంగ్రెసే ఉన్నది అనుకుంటా, ఛత్తీస్గఢ్లో, రాజస్థాన్లో కూడా. అయితే ఇక్కడ బీజేపీ గెలిచింది, రాజస్థాన్లో బీజేపీ గెలిచింది, ఇక్కడ బీజేపీ గెలిచింది. అంటే ఒక్క తెలంగాణలో తప్ప అన్ని స్థానాల్లో బీజేపీ గెలిచింది. మెజారిటీ పెద్ద రాష్ట్రాలు, మళ్ళీ మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో అన్ని పెద్ద రాష్ట్రాలే. ఈ పెద్ద రాష్ట్రాల మొత్తంలో బీజేపీ గెలిచింది, తెలంగాణలో ఇది గెలిచింది. అసలు తెలంగాణలో సిట్టింగ్ ఉన్నటువంటి ప్రభుత్వం ఏది? బీఆర్ఎస్ ప్రభుత్వం. గతంలో అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరి మీద ఫైట్ చేసింది? ఇదే బీజేపీ మీద ఫైట్ చేసింది. మన కర్ణాటక ఎన్నికలకు ముందు ఎవరి మీద ఫైట్ చేసింది? మొత్తం బీజేపీ మీదనే కదా. ఇవాళ కనుక బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో గెలిచి ఉంటే ఇవాళ ఫైటింగ్ ఎవరి మీద ఉంటుండే? బీఆర్ఎస్ది మొత్తం బీజేపీ మీదనే ఉంటుండే, ఫోకస్ అంతా బీజేపీ మీదనే ఉంటుండే. బీజేపీని ఓడించడం కోసం, దేశవ్యాప్తంగా ఓడించడం కోసం ఏం చేయాలి? ఈ మత రాజకీయాన్ని, ఈ మతతత్వ పార్టీని ఈ దేశం నుంచి ఎలా ప్రారంభించాలని కేసీఆర్ లాంటి ఒక రాజకీయ నాయకుడు రకరకాలుగా వేరే రాష్ట్రం తిరిగో లేదనుకుంటే పెద్ద పెద్ద నాయకులతో మీటింగ్లు పెట్టుకోనో ఏదో చేసేటువంటి ప్రయత్నం ఉండే. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? చివరికి బీజేపీ మీద కొట్లాడుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రాల్లో గెలిచి మిగతా రాష్ట్రాలను బీజేపీకి అప్పచెప్పింది. అయితే ఇక్కడ ఏంది ఇండికేషన్ ఏంటిది? అసలు బీజేపీ మీద కొట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ను కొట్టడం వల్ల బీజేపీకి బలం చేకూరింది తప్ప ఇక్కడ కాంగ్రెస్కు పెద్దగా వచ్చిన కష్టం ఏం లేదు, అయ్యింది ఏం లేదు. ఉన్నటువంటి రాష్ట్రాలను పోగొట్టుకుంది, పైగా బీజేపీ మీద కొట్లాడుతున్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీని నీరుగార్చింది. అంతకుమించి ఇంకొకటి ఏం లేదు. రేపు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాక ఈ కర్ణాటకలో ప్రభుత్వం ఉంటుందో పోతుందో తెలియదు, తెలంగాణలో కూడా ఏం జరుగుతుందో ఏమవుతుందో అర్థం కాని విషయం. రకరకాల రాజకీయ ఊహాగానాలు వినపడుతూ ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బీజేపీకి ఒక అస్త్రశస్త్రాలను సమకూరుస్తుంది. అది డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో, తెలిసో తెలియకనో, ఏ విధంగానో ఇవాళ బీజేపీ దేశంలో పుంజుకుంటుంది అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ చేతగానితనం వల్ల, కాంగ్రెస్ పార్టీకి రాజకీయ ముందు చూపు లేకపోవడం వల్ల, కాంగ్రెస్ పార్టీ ఒక దుర్మార్గమైనటువంటి రాజకీయ నీతిని ప్రదర్శించడం వల్ల. అసలు ఇప్పుడు ఒక పెద్ద రాక్షసిని కొట్టాలంటే చిన్న శతక ఆడు వీడు పొట్టి పొడుగు అందరిని దగ్గర వేసుకొని ఇక మనం అందరం కలిసి వాడిని కొట్టాలి అన్నటువంటి ప్రయత్నం చేయాలి. కానీ బీజేపీ మీద కొట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీని దూరం చేసుకోవాలి, బీజేపీ మీద కొడుతున్నటువంటి ఇతర రకరకాల స్థానిక పార్టీలను దూరం చేసుకోవాలి. ఇక రేపో మాపో చూసి ఆమె వెస్ట్ బెంగాల్ ఆమె కూడా దుకాణం సాటిదేస్తుంది. అందుకే మన అంతా ఏమన్నారు? రాహుల్ గాంధీ వదిరా బాబు, ఆయన పెద్ద పప్పు, ఆయనతో కాదు, ఖర్గే నువ్వే మా ప్రధాన అభ్యర్థివి అన్నాడు. అంటే అర్థం ఏందాడా? కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీని ఎవడు దేకని కూడా దేకలేడు.
సో కాబట్టి వీళ్ళకు తెలివి లేదు అని చెప్పడానికి మన జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికలే బెస్ట్ ఎగ్జాంపుల్. అంతకుమించి ఇంకొకటి ఏం లేదు. కాంగ్రెస్ పార్టీని ఎవడు బొందబెట్టాల్సిన అవసరం లేదు. మొదటి నుంచి చెప్తున్నా కదా, కాంగ్రెస్ పార్టీ ఎవరు ఓడగొట్టద్దు, వాళ్ళే ఓడిపోతారు. వీళ్ళు మళ్ళీ చూడు రేపనాడు పుసుకున్న బీజేపీకి పైన 300+ వచ్చినాయి అనుకో, ఇక మళ్ళీ ఇలా బతుకంతా ఇక 50 నుంచి 80 మధ్యలోనే కొట్లాడుతూ ఉంటుంది. ఈ 50-80 వచ్చినాయంటే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఏమో హెరాల్డ్ కేసు ఏదో ఉంటుంది, దాని చుట్టుముట్టు తిరగాలి, వీళ్ళేమో దీని చుట్టుముట్టు తిరగాలి, రాష్ట్రాలన్నీ పోతాయి, అని సంకనాకి పోతాయి. సో కాబట్టి వీళ్ళకు రాజకీయంగా అవగాహన లేదని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే తనవాడెవడు, దుష్మన్ ఎవడు, మిత్రుడు ఎవడు, వీళ్ళని చూసుకొని పెద్ద దుష్మన్ని కొడతందుకు ప్రయత్నం చేయాలి. కానీ వీళ్ళు కొట్లాడుకొని వానికి అయిపోయాయి. ఇప్పుడు 64 సీట్లు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని కూలగొట్టాలంటే బీజేపీకి పెద్ద పనా? పొంగులేటి మీదకి రెండు తుపాకులు పెడితే అయిపోయాయి. తుపాకులు అంటే అలా ఉంటాయి కదా, ఈడీలు ఐటీలు, అయిపోయాయి. పొంగులేటి వెనకాల ఉన్నటువంటివి పీక్తాయి. లేదనుకుంటే మా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆల్రెడీ పోయి అలా బోన్లోనే ఉన్నాడు. 19,000 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చారు, ఊకుట్రా వాళ్ళు? రేపు ఊకుట్రా? 19,000 కాంట్రాక్ట్ నీకు ఇచ్చి నిన్ను పాటలకు తీసుకొని నువ్వు ఉండురా అంటే రేపు నువ్వు వాళ్ళని జాడించి తన్ని వచ్చినావు. రేపు అక్కడ ఎంపీ ఎన్నికలు అయిపోగానే ఈయన ఉండనిస్తారా ఇట్లా? బిడ్డ నువ్వు వస్తావా, లేకపోతే నీ దుకాణం మొత్తం తీసేసి దుకాణం మూసేయాలని అంటారు. సో కాబట్టి బీజేపీ అంతా పెట్టుకుంటే అంత ఈజీగా ఎవరు నిలబడలే. గిట్లా వ్యాపారాలు చేస్తోళ్ళు, కాంట్రాక్టులు చేస్తోళ్ళు బీజేపీ వాళ్ళు పెట్టుకుంటే నిలగలేరు. ఎందుకంటే ప్రతి వ్యాపారం చేసేటువంటి వ్యాపారవేత్త పొక్కలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి వ్యాపారం చేస్తోనికి తప్పకుండా అధికార పార్టీలో ఉన్నోడికి, అధికారంలో ఉన్నోడికి వంగాల్సి ఉంటుంది, రకరకాలు ఉంటుంది. నువ్వు ఏం చేయకుండా నేను నిలబడతా అంటే ఊకోరు, కుదరదు. కాబట్టి 19,000 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చి నేను ఎందుకు వదిలిపెడుతుంది బీజేపీ? రేపు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయేది ఆలస్యం, ఈ బ్యాచ్ అంతా ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు కేసీఆర్ కూడా ఇంట్రెస్ట్ లేదు ఇట్లా బయట నుంచి వచ్చిన వాళ్ళు సపోర్ట్ చేస్తే ప్రభుత్వాన్ని ఫామ్ చేయడం. అప్పుడేమైతే ఒక అనిశ్చితి ఏర్పడుతుంది, మళ్ళా రకరకాల పరిస్థితులు మళ్ళీ మొదటికి వస్తాయి. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుంది, ఏం చేస్తుంది అంటే వాళ్ళకే నమ్మకం లేదు. అందుకే ఈ దుగ్గులాట, ఈ ఉరుకులాట, ఈ కథ అంతా. సో కాబట్టి ఈయన మాట్లాడిన విధానం చూసి నాకు గుర్తుకొచ్చి చెప్తున్నాను నేను. అది ఈ విధంగా ఉంటుంది అనమాట రాజకీయ తెలివి లేకపోవడం.